పొరపాటును మాట్లాడాను, ఇలా మాట్లాడి ఉండకూడదని రియలైజ్ అయిన మాజీ మంత్రి వర్యుల్ని సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వంలో మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్తగా వాళ్ళు ఏదో ఒక రాజ్యాంగాన్ని మేము నిర్ణయిస్తున్నాము, ప్రజలకు ఇదే తీర్పు ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రతిదీ ఒక్కటి కూడా అవగాహన కలిగి ఉన్నారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు అధికార అహంకారంతో మనం ఏం చేసినా చెల్లుద్ది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వంలో ఎవరు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నారా, వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు లేదా తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగతమైంది. ఈ రోజున ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ రోజున వీళ్ళు చేసిన అగాత్యాలకి, వీళ్ళు చేసిన అక్రమ కేసులకి, వీళ్ళు పెట్టిన అక్రమ కేసులకి వీళ్ళు పంపించిన